9.5 సంవత్సరాలు ఎక్కడ రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేరు. 10 ఏళ్ల లోపు అంటే ఈ అక్టోబర్కి 10 ఏళ్ల లోపు మేము పూర్తిగా రుణమాఫీ చేసినాము. అచ్చా, ఇదంతా అయిపోయింది. ఇక లాస్ట్ ఏంది, నువ్వు రాహుల్ గాంధీ గారి దగ్గర పోయి ఢిల్లీకి పోయి, ఢిల్లీలో నువ్వు రాహుల్ గాంధీ ఇంటి ముందు నువ్వు ధర్నా చేస్తా అని నిన్న మీడియా ప్రకటన నువ్వు చేసినావు. నేను హరీష్ రావుకు ఒకటే మాట చెప్తున్నా, దొంగ మాటలు తెలంగాణ ప్రజలకు దొంగ మాటలు చెప్పింది మీ మామ కేసీఆర్, దొంగ వాగ్దానాలు చేసింది మీ మామ కేసీఆర్. నేను ఇప్పుడు చదివిన ఇన్ని వాగ్దానాలు చెప్పి అధికారం ఎక్కి ఒక్క అమలు కూడా చేయలేని చరిత్ర మీది, మీ కుటుంబాంది. ఇన్ని తప్పులు చేసిన కేసీఆర్ కుటుంబం, ఇన్ని వాగ్దానాలు ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ కుటుంబం, మీరు రాహుల్ గాంధీ ఇంటి దగ్గర వెళ్ళి దీక్ష చేసే అర్హత హరీష్ రావు మీ కుటుంబానికి లేదు. ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ ఇంటి ముందు పోయి దీక్ష చేస్తావు? నువ్వు ఆడ దీక్ష చేస్తే మేము చూసుకుంటా కూసోమిడా? మేము 18,000 కోట్ల రుణమాఫీ చేస్తే చేసినాక కూడా నువ్వు దీక్ష చేస్తా అంటున్నావే. 10 వాగ్దానాలు ఒక్కటి అమలు చేయలేని నీ ఇంటి మరి నిన్నేమనాలి, మీ మామనేమనాలి? అందుకే కాంగ్రెస్ పార్టీ మీకు కూడా ఏం చెప్తుందంటే, మోసాలు చేసి తెలంగాణ ప్రజలకు మోసాలు చేసి తెలంగాణ రైతులకు, తెలంగాణ యువకులకు, తెలంగాణ మహిళలకు, తెలంగాణ ప్రజలకు మోసం చేసిన హరీష్ రావు, మీ మామ కేసీఆర్, మీ కుటుంబం మోసాల కుటుంబం, తెలంగాణ ప్రజల దగా చేసిన కేసీఆర్ రాజకీయ కుటుంబం, మీ ఇప్పుడు చదివిన లిస్టు ఉంది కదా, మీరు ప్రజలకు చేసిన మోసాల లిస్టుని చదివినా కదా, ఈ లిస్టును మీరు తెలంగాణ ప్రజల మోసం చేసినందుకు కేసీఆర్ హైదరాబాద్లో ఏ ఇంటికాడ ఉంటే ఆ ఇంటికాడ, లేకపోతే ఆయన ఫామ్ హౌస్లు ఉంటే ఫామ్ హౌస్లా ఆడ నేను దీక్ష చేస్తా పోయి. నువ్వు ఒక నిజాన్ని అబద్ధం చేసి రాహుల్ గాంధీ గారి ఇంటి దగ్గర దీక్ష చేస్తా అంటున్నావు. కానీ నిజమైన మోసం చేసిన మీ మామ ఇంటి ముందు నేను దీక్ష చేస్తా. నువ్వు ఏ రోజు ఢిల్లీ పోతావో ఆ రోజు నేను మీ మామ ఇంటికాడ పోయి కూర్చుంటా. తెలంగాణ ప్రజలు గమనించాలి, తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ మహిళలు, తెలంగాణ యువకులు గమనించండి. నువ్వే రోజు ఆయన ఢిల్లీ పోతావో ఆ రోజు ఇక మీ మామ ఆడుంటాడో మేము కూడా లేకపోతే ఆడ పోయి కూర్చుంటాం పోయి కేసీఆర్ ఇంట్లో. ఇప్పుడు నేను పర్సనల్గా విమర్శ చేస్తలేదు. మరి రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఎక్కడ ఉంటారో క్లారిటీ ఉంది, కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారో మాకు క్లారిటీ లేదు. మేము లెక్కాల్సి వస్తుంది కేసీఆర్ గారిని. నేను రాజకీయ విమర్శలు చేస్తున్నా, పర్సనల్ విమర్శలు కావు ఇవి. రాజకీయ ప్రశ్నలు అడుగుతున్నా, పర్సనల్ కాదు ఇది. వయసు రీత్యా నేను కేసీఆర్ని గౌరవిస్తా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక ప్రతిపక్ష నాయకుడుగా గౌరవిస్తా. కానీ ప్రజా సమస్యలను వాగ్దానాలు చేసి మోసం చేసిన, రాజకీయంగా మోసం చేసిన కేసీఆర్ కుటుంబాన్ని నేను కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తెలంగాణ ప్రజల దిక్కేసి మేము నిలదీస్తా. ఓకే, నా ప్రెస్ మీట్ కంప్లీట్ అయింది. రైట్. ఇది మళ్ళీ చెప్పు రాకేష్.